వేలో ఆల్మోస్ట్ మనం కనుక చూడొచ్చు 108 నుంచి 119 సీట్ల మధ్య టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అక్కడ అధికారం చేపట్టబోతోంది. వైఎస్ఆర్సీపీ 55 నుంచి 66 సీట్ల మధ్య మాత్రమే ఆగిపోయే పరిస్థితి. ఇతరులు ఒక్క సీటు గెలుచుకోవటం. సరే, మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ CEO ముఖేష్ ఉన్నారు. నమస్తే ముఖేష్ గారు. నమస్తే అండి. నమస్తే. సో చూసాం, మీరు క్యారీ అవుట్ చేసిన సర్వే దాదాపు 45 డేస్ ఎప్పుడో డిసెంబర్ 3 నుంచి మీరు మొదలెట్టినట్టున్నారా? అవును, డిసెంబర్ 3 నుంచి మొదలెట్టిన తర్వాత మీరు తీసుకొచ్చిన డిఫరెంట్ పారామీటర్స్, ఒక 30 to 35 పారామీటర్స్ తీసుకున్నారు, అబ్జర్వ్ చేశారు. అప్పటికి ఇప్పటికీ అంటే లెక్కల్లోకి వెళ్దాం, అప్పటికి ఇప్పటికీ మీకు ఏమైనా తేడా కనిపించిందా? అంటే ఇది యాక్చువల్గా మనం మన May 13th పోలింగ్ జరిగింది కదండి. May 11th ఇవ్వడం జరిగింది మనకి. యాక్చువల్గా ఇది ప్రీ పోలు. రేపు June 1st ఈవినింగ్ ఇచ్చే దాంట్లో ఇందులో నుంచి ది బెస్ట్ ఫిగర్ అనేది ఇవ్వబోతున్నాం. యాక్చువల్గా మార్పు ఏం లేదు పెద్దగా, ఒక 2 సీట్లలో మాత్రం కొంచెం మార్పు ఉంది. ఆ 2 కూడా ఎర్రర్ తెలిసిపోయింది కాబట్టి 108 to 119లోనే ఒక మంచి ఫిగర్ అనేది రేపు ఇవ్వబోతుంది. సరే, ఒకసారి 13 ఉమ్మడి జిల్లాలు, 25 పార్లమెంట్ సెగ్మెంట్, అవును, తర్వాత 175 అసెంబ్లీ సెగ్మెంట్లోకి వెళ్దాం. ముందర పైనుంచి మొదలెడితే శ్రీకాకుళం నుంచి, శ్రీకాకుళం పార్లమెంట్ అవును, ఎలాంటి రిజల్ట్ మీరు ప్రెడిక్ట్ చేశారు? శ్రీకాకుళం పార్లమెంట్ అయితే మాత్రం 100% రామ్మోహన్ నాయుడు మళ్ళొకసారి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా క్లియర్గా ఉన్నాయి. ఇక అసెంబ్లీలు వచ్చేసరికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మనకు 10 నియోజకవర్గాలు ఉన్నాయండి. అక్కడ ఈ 10 నియోజకవర్గాల్లో వచ్చేసి 7 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో, అంటే వాళ్ళ ఓట్ షేర్ అనేది ముందుంది. అండ్ 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. ఆ మూడిట్లో కూడా ఒక స్థానం మళ్ళీ మారే అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా శ్రీకాకుళం అనేది టీడీపీకి, అంటే కూటమి అభ్యర్థులకు కొంచెం అనుకూల అంశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చెప్పుకోవాలంటే శ్రీకాకుళంలో స్పెషల్గా వైఎస్ఆర్సీపీలో ఉన్న మాజీ మంత్రులు ఈసారి టఫ్ టైం. శ్రీకాకుళం టౌన్లో మాత్రం మంత్రి గెలవబోతున్నాడు. పలాస నుంచి కొంచెం ఎదురీత అయితే ఖచ్చితంగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి స్పీకర్ తమ్మినేని సీతారాం గారి భవితవ్యం చెప్తాం. ఒక ధర్మాన ప్రసాద్కు మాత్రమే కొంచెం అనుకూల అంశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. మిగిలిన అక్కడున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా ఎదురెత్తుతున్నారు. రైట్. ఇంకా పార్లమెంట్ సెగ్మెంట్లో చూసుకుంటే విజయనగరం, అవును, విజయనగరంలో మొత్తం టోటల్ సీట్స్ 9 ఉన్నాయి. విజయనగరం ఉమ్మడి జిల్లా. అవును, మీరు కూటమికి 3 ఇచ్చారు. ఆశ్చర్యంగా వైఎస్ఆర్సీపీ 6 స్కోర్ ఓవర్ చేయబోతోంది. ఇంట్రెస్టింగ్ రిజల్టే. అంటే సాధారణంగా ఉత్తరాంధ్రని తెలుగుదేశానికి పెట్టని కోట అంటారు. అలాంటి చోట వైసీపీ గట్టిగానే పాగా వేసిందా విజయనగరం జిల్లాలో? అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ మూడిట్లో మనకు 34 స్థానాల్లో, ఈ 34లో విజయనగరం జిల్లాలో ఉన్న 9 స్థానాల్లో మాత్రం, అంటే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ ఇంపాక్ట్ అనేది గజపతి నగరం మీద అటు సైడు, నెల్లిమర్ల మీద అటు సైడ్ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే 9 స్థానాల్లో టీడీపీ ఓట్ బ్యాంక్, 3 స్థానాల్లో మోర్ దాన్ 4% ఉంది. మిగిలిన ఇంకొక 2 స్థానాల్లో 1%, 2% లీడ్ ఉంది. కాబట్టి అది మనం ఏం చేస్తున్నాం, 1-2% ఉంటే అది విన్నింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ, వెరీ మీగర్, చాలా తక్కువ. దానివల్ల ఏమవుతుందంటే 3 స్థానాల్లో విజయనగరంలో మాత్రం టీడీపీ గెలుస్తుంది. అభ్యర్థులు కూటమి అభ్యర్థులు 6 స్థానాలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 100% గెలిచే అవకాశాలు అక్కడ. సో ఇక్కడ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి ఇబ్బంది ఏం లేదు, ఏమీ లేదు, మళ్ళీ ఒకసారి గెలుస్తుంది కంఫర్టబుల్గా. అక్కడ కళా వెంకటరావు ఎలక్షనీరింగ్ బాగా చేసుకున్నారు. వాస్తవానికి ఇద్దరి మధ్య టైట్ ఫైట్ నడిచింది. బట్ బొత్స సత్యనారాయణ ఒక వ్యక్తిగత ఇమేజ్ కొంచెం ఈసారి తనకు పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి జిల్లా చూస్తే ఉన్న 15 సెగ్మెంట్లో 10 కూటమికి ఇచ్చారు. అవును, అది ఇంకొక స్థానం పెరిగే అవకాశం ఉంది. 3 వైఎస్ఆర్సీపీ అండ్ 2 కీన్ కంటెస్ట్ అంటున్నారు. కీన్ కంటెస్ట్ ఏముండొచ్చు అంటే కీన్ కంటెస్ట్లో ఇక్కడ మాడుగుల ఒకటి ఉంది. అండ్ విశాఖ నార్త్ బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం కుమార్తె అక్కడ నుంచి ఉన్నారు. బీజేపీ నుంచి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విశాఖ నార్త్ టైట్గా నడిచింది. బట్ లాస్ట్ మినిట్లో కీన్ కంటెస్టెంట్ ఒకటి పెరిగే అవకాశం ఉందన్నాను కాబట్టి ఆ 1 నియోజకవర్గం విశాఖ నార్త్ ఈసారి బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడు అక్కడ. తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న 15 స్థానాల్లో కూటమి అభ్యర్థులు 11 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులకు వాళ్ళకు ఒక 3-4% గ్రాఫ్ ఎక్కువ ఉంది. సో అక్కడ 4 స్థానాలు వైసీపీ ఖాతాలో పడే అవకాశం. 1-2% గ్రాఫ్ ఎక్కువ ఉన్న చోట ఛాన్సెస్ తక్కువ. అది మ్యాక్సిమం 3% ఎబో ఉంది అంటే ఓకే, ఎందుకంటే 6,000 ఓట్ షేర్ అనమాట. రైట్.
ఇక ఉభయ గోదావరి జిల్లాలో వచ్చేప్పటికీ సరే ముందుగా వెస్ట్ గోదావరి 15 సెగ్మెంట్లు, 12 కూటమికి, 2 వైఎస్ఆర్సీపీకి, 1 కీన్ కంటెస్ట్ ఉన్నారు. ముందుగా కీన్ కంటెస్ట్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ రంపచోడవరం, రామచంద్రాపురం, గోపాలపురం, పోలవరం 2 ఉభయ గోదావరి జిల్లాలో కలిపి చెప్తాం. రాజోలు ఈ నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఫైట్ నడిచింది. అండ్ ఇందులో గోపాలపురం అనేది కీన్ కంటెస్ట్ యాక్చువల్. వెస్ట్ గోదావరి గోపాలపురం గట్టి ఫైటే ఇచ్చారు అక్కడ. బట్ అక్కడ కొన్ని లోకల్ ఈక్వేషన్లు అనేది క్యాస్ట్ ఈక్వేషన్, సోషల్ ఇంజనీరింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం అనేది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం మధ్యపాటి వెంకటరాజు. అక్కడ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్లో కొంచెం టీడీపీ అభ్యర్థి కలుపుకోవడంలో లేకపోతే ఇంకేదో చేయడంలో కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల కొంత వ్యతిరేకత అనేది ఉంది. బట్ ఏదైనా జరగవచ్చు. అక్కడ కీన్ కంటెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు గెలిచినా 1000-2000 ఓటుతో గెలవడం అక్కడ. ఓకే. గోపాలపురం అండ్ రంపచోడవరం, రామచంద్రాపురం, మాడుగుల రామచంద్రపురం, రాజోలు, టీ గన్నవరం అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. యాక్చువల్ రాజోలు గతంలో జనసేన అభ్యర్థి గెలిచారు. కానీ ఇక్కడ రాజోలు ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతుంది. గొల్లపల్లి సూర్యారావు. అవును. ఫార్మర్ లేబర్ కమిషనర్ వరప్రసాదరావు గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన అక్కడ నుంచి ఉన్నారు జనసేన అభ్యర్థి. అవును. ఓకే. సో ఉభయ గోదావరి జిల్లాలో మనకు మొత్తం 34 అండి. ఈస్ట్లో 19, వెస్ట్లో 15. యాక్చువల్గా వెస్ట్ గోదావరి జిల్లా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంత్రులు, మాజీ మంత్రుల పరిస్థితి ఏంటంటే అక్కడి నుంచి అసలు మంత్రులు, మాజీ మంత్రులు ఎవరు గెలిచే అవకాశాలు లేరండి. మొత్తం క్లీన్ స్వీప్ అక్కడ. ఈస్ట్ వెస్ట్లో పవన్ కళ్యాణ్ మేనియా, అట్ ద సేమ్ టైమ్ యాంటీ ఇన్కమెన్సీ. మహిళల్లో కూడా రైతుల్లో విపరీతమైన వ్యతిరేకత. రైతులకు యాక్చువల్గా రైతులందరూ ఎక్స్పెక్ట్ చేసింది అంటే రైతు రుణమాఫీ అనేది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోలో లేదు. రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పెద్దగా ప్రయోజనం ఏం సమకూరలేదనే ఉద్దేశంతో ఏంటంటే వ్యతిరేకత అనేది కొంచెం ఎక్కువై గోదావరి జిల్లాల్లో ఈ 2 జిల్లాల్లోనే రేపు టీడీపీకి రాబోయే మెజార్టీలో కీలకం కాబోతుంది. కుర్సాల కన్నబాబుకి ఎడ్జ్ ఉందని కొంత ఇండికేషన్స్ వచ్చినాయి. ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ అది ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నాను. మన సర్వే ప్రకారం ఏంటంటే వెస్ట్ గోదావరి క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇది కూటమికి. బట్ ఈస్ట్ గోదావరిలో మాత్రం ఇందా చెప్పిన 4-5 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కొంచెం మైనస్లో ఉన్నాయి. రైట్. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ అంత 100%. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అధ్యక్ష అనడం 100% కన్ఫామ్. అంటే గెలుపు అనేది కన్ఫామ్. మెజార్టీ మీద మీరు అన్నట్టు 30,000, 40,000, 40,000, 50,000 వస్తుంది. కానీ మాకు వచ్చింది ఏంటంటే జస్ట్ 12-13% మెజార్టీ అనేది కనపడుతుంది. అంటే 20,000-25,000 మెజార్టీ మధ్య ఉంటుంది. అంతేగాని 40-50 అయితే కష్టం. నెక్స్ట్ అది ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో మంత్రులు, మాజీ మంత్రులు పూర్తిగా ఈసారి ఎదురుతున్నారు. ఇంటి దారి పట్ట 100%. కృష్ణా జిల్లాకు వద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లో 12 కూటమికి ఇచ్చారు. అవును. వైఎస్ఆర్సీపీకి 3 ఇచ్చారు. కీన్ కంటెస్ట్ 1 అన్నారు. కీన్ కంటెస్ట్ బహుశా తిరువురు అయి ఉండాలి. తిరువురు ఎగ్జాక్ట్లీ. కీన్ కంటెస్ట్ ఏంటంటే తిరువురులో స్వామిదాస్కి, కొలికల్పూడి శ్రీనివాస్కి మధ్య పోటీ అనేది గట్టిగా జరిగింది. యాక్చువల్గా ఏంటంటే స్వామిదాసు మీద అక్కడ లోకల్లో ఏంటంటే కొంచెం సెంటిమెంట్, మంచివాడు సౌమ్యుడు అని ఒక ఈక్వేషన్ ఉంది. కొలికల్పూడి శ్రీనివాసు టీడీపీ అంటే తాడేపల్లి అయినప్పటికీ నాన్ లోకల్ అనే ఇష్యూ ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం ఇద్దరి మధ్య ఫైట్ గట్టిగా నడిచినప్పుడు స్లైట్ ఎడ్జ్ తోటి స్వామిదాస్ గెలిచే అవకాశాలు క్లియర్గా కనబడుతుంది అక్కడ. అట్ ద సేమ్ నూజివీడు కూడా కొంచెం గట్టిగా ఫైట్ అయింది. కొలుసు పార్థసారథికి కొంచెం అవకాశాలు ఉన్నాయి అక్కడ. అంటే బీసీ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అయింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి నూజివీడు నుంచి కంటెస్ట్ చేశాడు అక్కడ. ఇక వచ్చేసి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న దాంట్లో చెప్పా, ఇది ప్రీపోల్ అని చెప్పాం కదా. విజయవాడ వెస్ట్ అనేది వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఛాన్సెస్ ఉండే మొన్న ప్రీపోల్లో. బట్ ఆఫ్టర్ పోలింగ్ ఏం జరిగింది అంటే లాస్ట్ 3 డేస్లో ఆసిఫ్ అండ్ సారు మన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ఎలక్షనీరింగ్ కంపేర్ చేస్తే సుజనా చౌదరి గారి ఎలక్షనీరింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండి ఆ లాస్ట్ 3 డేస్ ప్రక్రియ అనేది బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. స్లైట్ ఎడ్జ్తో సుజనా చౌదరి గెలిచే అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఇది విజయవాడ వెస్ట్. మరి మిగిలిన 2 ఏంటి మీరు అనేది? కృష్ణా జిల్లాలో 2 పామర్ చెప్తున్నాగా, పామర్రు, వెస్ట్, నూజివీడు వెళ్ళాల్సి ఉండే. బట్ ఇక్కడ ఏమైంది అంటే వైఎస్ఆర్సీపీ కొంచెం అదేండి. అండ్ కీన్ కంటెస్ట్లో ఉన్న తిరువూరు వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడింది. అంటే ఇక్కడ వచ్చేసి 12 అనేది 14 అయ్యే అవకాశం ఉంది. రైట్. సో ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వచ్చేసరికి మచిలీపట్నం పార్లమెంట్ మొత్తం క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి గారు కానీ మచిలీపట్నంలో ఉన్న 7 అభ్యర్థులు 7 అసెంబ్లీ అభ్యర్థులు ఒక పామర్రు ఒకటి మాత్రం
టైట్ ఫైట్ నడిచింది. ఎందుకంటే పామరులో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ మీకు తెలుసు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన అభ్యర్థిని అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. ఎంత ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయింది అనేది మనం అంచనాలు వేసినప్పుడు ఏంటంటే అనుకున్నంత రేంజ్లో ఓట్ అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. కాబట్టి స్లైట్ ఎడ్జ్ తోటి కుమార్ రాజా బయటపడే అవకాశం అయితే క్లియర్గా ఉంది అక్కడ. అండ్ మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో మచిలీపట్నం కావచ్చు, గుడివాడ కొడాలి నాని, ఈసారి కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ, గన్నవరం, గుడివాడ గన్నవరం 2 నియోజకవర్గాల్లో ఇద్దరు ఓడిపోతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం. మైలవరం గురించి మాట్లాడుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక ప్రయోగం చేశారని చెప్పుకోవాలి. అక్కడ లోకల్లో ఒక సామాన్యుడిని తీసుకొచ్చి పెట్టాను, సామాన్యుడు అని ఒక పేరు తీసుకొచ్చారు. కానీ ఓటర్లను ఆకర్షించుకోవడం, కార్యకర్తల్ని ఆకర్షించుకోవడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అక్కడ పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి కొంత మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ వ్యతిరేకత కూడా చాలా రేషియోలోనే ఉంది. బట్ ఇద్దరిలో కంపేర్ చేస్తే మళ్ళీ ఓటర్లు వసంత కృష్ణ ప్రసాద్ కొంచెం ఎక్కువ సైడ్ ఉన్నారు. మైలవరం అండ్ నందిగామ, జగ్గేపేట ఇవన్నీ కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అక్కడ. నందిగామ, జగ్గేపేట. ఇక ఎంపీ స్థానం, విజయవాడ ఎంపీ స్థానం. ఇక్కడ ఎంపీ స్థానం గురించి మాట్లాడుకోవాలంటే కేశినేని చిన్ని వర్సెస్ కేశినేని నాని. యాక్చువల్గా మాకు సర్వేకి అందిన విషయం ఏంటంటే ఎంపీ అభ్యర్థికి వచ్చేసరికి ఎవరికి ఓటేస్తారో అన్నప్పుడు నాని పేరు చెప్పారు. వాస్తవానికి చెప్పడం నాని పేరే చెప్పారు. ఎందుకు, కేశినేని నాని గతంలో ఎంపీగా ఉన్నప్పుడు టాటా ట్రస్ట్ ద్వారా అక్కడ ఇక్కడ చేసి వర్క్ చేసి ప్రజలకు చారిటీ చేసిన అనుభవం, అప్రోచబుల్ అనే పేరు కూడా పేరుంది. కానీ చిన్నీకి వచ్చేసరికి ఏంటంటే టీడీపీ జెండా బలం మాత్రమే కనపడుతుంది. అంటే నాని కన్నా చిన్ని చాలా తక్కువ తెలుసు అక్కడ లోకల్గా. చిన్ని ఫేస్ కూడా చాలా మంది ఓటర్లు ఐడెంటిఫై చేయలేదు, మనం సర్వే చేసినప్పుడు చూపిస్తుంటాను. కానీ చిన్ని గెలవబోతున్నాడు అంటే కారణం ఏంటంటే టీడీపీ వేవ్, కూటమి వేవ్. కానీ నానికి వ్యక్తిగతంగా ఏంటంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా మంచి పేరు ఉంది. అక్కడ ఓట్ అనేది క్రాస్ అయింది. అసెంబ్లీలకు ఒక అభ్యర్థికి, అసెంబ్లీలో టీడీపీకి వేసిన అభ్యర్థి కూడా ఇక్కడ నానిని చూసేసి వైఎస్ఆర్సీపీలో ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ఇక్కడ విజయవాడ పార్లమెంట్ అనేది కొంచెం నానికి ఫేవరింగ్గా నడిచింది. స్లైట్ ఎడ్జ్ ఉంది. రైట్. మిగిలిన పార్లమెంట్ మళ్ళీ వద్దాం. ఇక గుంటూరు అండి. గుంటూరు 17 సెగ్మెంట్లో 12 ఉమ్మడి గుంటూరు జిల్లా, 12 కూటమికి 4 వైఎస్ఆర్సీపీ. ఒకటి కీన్ కంటెస్ట్ అంటున్నారు గుంటూరులో. అవునండి, ఏదై ఉండొచ్చు కీన్ కంటెస్ట్? కీన్ కంటెస్ట్లో గుంటూరులో ఉన్నది మనకు నర్సరావుపేట. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్. అవును, ఇక్కడ అరవింద్ బాబు, డాక్టర్ అరవింద్ బాబు. అయితే నర్సరావుపేట అనేది లాస్ట్ డే వరకు కూడా పోలింగ్ అనేది లాస్ట్ మినిట్ వరకు కూడా కొంచెం టైట్గా సిచ్యువేషన్ జరిగింది. బట్ స్వల్ప ఎడ్జితో ఏంటంటే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి నర్సరావుపేట ఇది కాన్స్టిట్యున్సీ. అండ్ పత్తిపాడు కావచ్చు, గుంటూరు ఈస్ట్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ రామాంజనేయులు అవును నుంచున్నారు పత్తిపాడు కావచ్చు. తర్వాత పెదకూరపాడు, తర్వాత ఈ కాన్స్టిట్యున్సీలోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి కొంచెం గాలి ఎక్కువ వీచింది. ఇందులో మళ్ళీ పెదకూరపాడు అనేది కొంచెం ఆఫ్టర్ ఎగ్జిట్ అంటే పోలింగ్ తర్వాత చూసినాం కాబట్టి పోలింగ్ తర్వాత మళ్ళీ అది టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి గుంటూరు అనేది 12 కాస్త 13 అయ్యే అవకాశం ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ కీన్ కంటెస్ట్ అనేది మళ్ళీ ఇక్కడ చేరి వాళ్ళు 4 స్థానాలతో సరిపెట్టుకుంటారు. రైట్. అయితే మంగళగిరి, ఇక మంగళగిరి గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్గా రాష్ట్రంలో ఒక 4 నియోజకవర్గాల గురించి మంగళగిరి, కుప్పం, పిఠాపురం, పులివెందుల, హిందూపూర్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టార్గెట్ చేసినవి ఈ 4 నియోజకవర్గాలు. టీడీపీ వాళ్ళు టార్గెట్ చేసింది పులివెందుల. మాట్లాడుకోవాలంటే పులివెందుల ఉంది, పొంగనూరు ఉంది. అయితే ఇక్కడ ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఏంటంటే మెజారిటీ 20,000 30,000 అంత మాకు కనపడలేదు. యాక్చువల్గా సర్వే చేస్తున్నప్పుడు మాకు స్లైట్ ఎడ్జ్ అంటే 4 to 6% స్లైట్ ఎడ్జే డిఫరెన్స్ కనిపించింది, మార్జిన్. ఆ మార్జిన్లో ఏంటంటే లోకేష్ గెలవబోతున్నాడు. బట్ 10 నుంచి 15,000 మెజార్టీ తోటి అయితే క్లియర్గా అంటే 15,000 అయితే మార్క్ అయితే రీచ్ అవుతాడు. రైట్. సో ఇంకా ఎంపీ స్థానం, గుంటూరు ఎంపీ స్థానంకి వచ్చాడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. సుమారు 1,50,000 పైచిలకు మెజార్టీతో గెలవబోతున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఎందుకంటే అతను ఎలక్షనీరింగ్ ఎట్లా ఉంది అంటే మేము సర్వేలో గ్రౌండ్లో అబ్జర్వ్ చేసినప్పుడు అతనికి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో మైనస్ ఉంది దాన్ని ఫస్ట్ రిపేర్ చేసుకుంటూ వచ్చి తర్వాత ఓటర్లని కనెక్ట్ చేసుకునే విధానంలో తక్కువ టైంలో సోషల్ మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మొత్తం అన్ని విధానాల్లో కొంచెం ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేసుకున్నాడు పెమ్మసాని చంద్రశేఖర్. అక్కడ మంచి మెజారిటీతో గెలుస్తున్నాడు. ఇంకా నర్సరావుపేట పార్లమెంట్ నుంచి లావు కృష్ణదేవరాయలు మళ్ళొకసారి టీడీపీ పార్టీ, పోయినసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచాడు. బట్ ఈసారి టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారు. ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈసారి నర్సరావుపేటలో ఓడిపోతున్నారు.
గుంటూరు 2 పార్లమెంట్లు, గుంటూరు కావచ్చు, నర్సరాపేట కావచ్చు, 2 కూడా టీడీపీ కైవసం చేసుకుంటారు. బాపట్ల పార్లమెంట్ ఎట్లా ఉంది? బాపట్ల పార్లమెంటు కొంచెం స్లైట్గా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. బట్ ఆఫ్టర్ పోలింగ్ ఏం జరిగింది అంటే బాపట్ల కూడా ఈసారి టీడీపీ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి రైట్. క్లియర్గా. ఇక ప్రకాశం జిల్లాకు వస్తే 12 స్థానాలకు గాను 7 కూటమికి, 4 వైఎస్ఆర్సీపీకి, 1 కీన్ కంటెస్ట్ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రకాశం మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్న చోట కొంత టీడీపీ వేగాన్ని వైసీపీ నిరోధించింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రకాశం అనేది మీరు అనుకున్నట్టు గతంలో ఇది కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి మంచి తర్వాత ఎప్పుడైతే ఒంగోలులో చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ ఒంగోలులో ఎప్పుడైతే జరిగినప్పుడు మహానాడు ఒంగోలులో మహానాడు తర్వాత ఏం జరిగిందంటే ప్రకాశం జిల్లాలో విపరీతమైన టీడీపీ వేవ్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏమైతుందంటే అభ్యర్థుల్ని అకామిడేట్ చేయడంలో ఒక 8 నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు అభ్యర్థుల్ని అకామిడేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఒక 4 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో ఏంటంటే కొంచెం అక్కడ ఉన్న అభ్యర్థుల ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొన్ని ఈక్వేషన్స్ దెబ్బతిని అభ్యర్థుల అకామిడేషన్లో కొంత ఫెయిల్ అయింది. బట్ ప్రకాశంలో ఉన్న 12 నియోజకవర్గాల్లో 7-8 అయ్యే అవకాశం ఉంది యాక్చువల్గా. 4 నియోజకవర్గాల్లో ఏది మార్కాపురం కావచ్చు, మన చీరాల కావచ్చు, తర్వాత దర్శి కావచ్చు, గిద్దలూరు, ఈ నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానం ఈసారి కూటమి కొట్టేస్తుంది. ఓకే, 100%. రైట్. ఇక నెల్లూరు నుంచి చూస్తే కనుక 10 సెగ్మెంట్లో 6 కూటమికి, అలాగే 4 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. సో నెల్లూరు కూడా వాస్తవంగా టీడీపీ వేవ్ చాలా బలంగా కనిపించినా 4 స్థానాలు వైసీపీ గెలుస్తుంది. అంటే 4లో ఇంకొకటి తగ్గే అవకాశం ఉంది. అది ప్రీ పోల్ జరిగింది కాబట్టి ఎగ్జిట్ పోల్లో మనం ఇవ్వబోతున్నాం. యాక్చువల్గా నెల్లూరులో 2014 కావచ్చు, 2019 మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే వైఎస్ఆర్సీపీ వరుసగా గెలుచుకుంటూ వస్తున్న జిల్లా. అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిణామాలు ఏంటంటే ఒక సూళ్లూరుపేట, ఆత్మకూరు మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పార్టీ అనేది లీడ్లో కనిపిస్తుంది. అందులో నెల్లూరు రూరల్ కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, 20 ఏళ్ల తర్వాత ఏదో అద్భుతం జరగబోతుంది అన్నారు. నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గంలో గత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కంటిన్యూగా ఓడిపోతూ వస్తున్నారు. కానీ ఈసారి ప్రజలు తన మీద కొంచెం సానుభూతి కనబరిచినట్టు అనిపిస్తుంది మనకు సర్వేల్లో. 20 సంవత్సరాల తర్వాత గెలవబోతున్నాడు అక్కడ. రైట్. అయితే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి మాత్రం ఎదురెత్తు 100%. ఇక కడప జిల్లా 10 సెగ్మెంట్లో 2 కూటమికి ఇచ్చారు, 6 వైఎస్ఆర్సీపీ, 2 కీన్ కంటెస్ట్ ఉన్నారు. అవును, అసలు 2 ఏమై ఉండొచ్చు? జమ్మలమడుగు, కమలాపురం 2 టైట్ ఫైట్ ఉంది. జమ్మలమడుగు స్ట్రాంగ్ అభ్యర్థి అయినప్పటికీ తను తీసుకున్న సింబల్ అనేది ఏంటంటే కొంచెం ప్రజల్లో ఓటేసేటప్పుడు టీడీపీ అనేసరికి ముసలి వాళ్ళు ఉంటారు, కొంచెం ఏజ్ బేస్ చేసుకున్న వాళ్ళు. చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు సైకిల్ని చూస్తారు కానీ పువ్వుని సరిగా చూడకపోవచ్చు. దానివల్ల ఏమైందంటే కొంచెం సింబల్ ప్రాబ్లం వల్ల కొంచెం ఓటు అనేది ఒక 2-3 వేలు క్రాస్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. బట్ మైదుకూరు, పొద్దుటూరు ఈ 2 నియోజకవర్గాలు మాత్రం పొద్దుటూరు నుంచి వరదాలరెడ్డి గారు న్యాచురల్గా కూడా అవి టీడీపీ అనుకూల సెగ్మెంట్లే. బట్ పోయినసారి గెలవాల్సింది మైదుకూరు, పోయినసారి ఓడిపోయింది. బట్ ఈసారి తప్పకుండా మైదుకూరు, పొద్దుటూరు గెలుస్తుంది. కడప కూడా అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి కొంచెం టైట్గానే నడిచింది. అండ్ పార్లమెంటు త్రిముఖ పోటీ జరిగింది అక్కడ కడప పార్లమెంట్కి వచ్చేసరికి. అవినాష్ రెడ్డికి సంబంధించిన ఓట్లో ఆల్మోస్ట్ ఒక 18-20% షర్మిల లాక్కోవడం జరిగింది అక్కడ. టీడీపీకి సంబంధించిన ఓట్ షేర్లో కూడా ఒక 5-6% షర్మిల లాక్కోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి ఇబ్బంది. ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఏమవుతుందంటే ఎక్కువ శాతం అవినాష్ రెడ్డి ఓట్లు అనేవి షర్మిలాకి ట్రాన్స్ఫర్ అవుతే టీడీపీ అభ్యర్థి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అదే రేషియోలో టీడీపీ అభ్యర్థి ఓట్ బ్యాంక్ కూడా షర్మిలాకి తీసుకొస్తే షర్మిల బయటపడే అవకాశం ఉంది అక్కడ. అంటే ఇద్దరి మధ్య పోటీ అనేది గట్టిగానే ఉంది అక్కడ పార్లమెంట్లో. సో కర్నూలుకి వస్తే కర్నూలు 14 సెగ్మెంట్లో 6 కూటమికి, 7 వైఎస్ఆర్సీపీకి, 1 కీన్ కంటెస్ట్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కర్నూలు కూడా టీడీపీ స్వీప్ చేయొచ్చు అనుకున్న చోట వైసీపీ కూడా బలంగానే మొదటి నుంచి రాయలసీమలో కూటమికి బలంగా ఉన్న జిల్లా ఏంటంటే అనంతపురం. దాని తర్వాత చిత్తూరు చెప్తారు. ఈ కర్నూలు కొంచెం షైన్ అయింది అన్నారు. మేము కూడా సర్వే చేస్తున్నప్పుడు 2022 నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కర్నూలుకి వచ్చేసరికి ఏంటంటే టీడీపీ ఓట్ బ్యాంక్ అయితే టీడీపీ మీద కొంచెం సింపతి అయితే పెరిగింది. ఎందుకంటే అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో, ఆ జిల్లాకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడిన తర్వాత వాళ్ళకు ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు
చేయడంలో కొంచెం విఫలమయ్యాడు. రైట్. విఫలమైనప్పుడు అక్కడ ఏమైందంటే అక్కడ ఉన్న రైతులలో కొంత వ్యతిరేకత అనేది చేరింది. అండ్ కర్నూలులో వచ్చేసరికి రెడ్డీస్ ఓట్ బ్యాంక్ కన్నా బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. కురబలు కానీ, బోయలు కానీ, వాల్మీకులు కానీ ఈ కమ్యూనిటీలు ఎక్కువ ఉంటాయి. కానీ రెడ్డిల ప్రభావం ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడున్న 14 నియోజకవర్గాల్లో ఒకటే కీన్ కంటెస్ట్, కోడుమూరు ఒకటి కీన్ కంటెస్ట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ అనేది కొంచెం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, కర్నూలు రూరల్ పార్ట్ అది యాక్చువల్. ఈ కోడుమూరులో ఈసారి ఓటింగ్ అనేది 10 మందిలో 6 అడిగినప్పుడు 6 మాత్రం కూటమి చెప్తున్నప్పటికీ అందులో మళ్ళీ 2 ఎర్రర్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అది కీన్ కంటెస్ట్ ఇవ్వడం జరిగింది అక్కడ. అండ్ 6 నియోజకవర్గాల్లో వచ్చేసి అటు పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, కర్నూలు టౌన్ కావచ్చు, ఆలగడ్డ కావచ్చు, బనగానపల్లి కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అనేది ఓట్ షేర్ కొంచెం లీడ్లో ఉంది. అండ్ మిగిలిన 7 నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది. అంటే ఓట్ షేర్ అనేది మోర్ దాన్ 5% ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు గెలుస్తారని ఇవ్వడం జరిగింది అక్కడ. నెక్స్ట్ అనంతపురానికి సంబంధించి ఎక్కువ మంది చెప్తుంటారు, అంటే 14 సెగ్మెంట్లు, ఎవరు 8 లేదా 9 స్థానాలు దాటుతారో ఆ పార్టీ అధికారం ఫామ్ చేస్తుంది. సరే అంటే అదొక సెంటిమెంట్గా పెట్టుకున్నారు, మేము కూడా విన్నాం. సో ఈసారి 10 స్థానాలు కూటమి అండ్ 3 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 1 స్థానం మరి కీన్ కంటెస్ట్ ఇస్తున్నారు. అవును, యాక్చువల్గా అనంతపురంలో మనకు మొత్తం 14 నియోజకవర్గాల్లో ధర్మవరం ఒకటి కీన్ కంటెస్ట్ జరిగింది. ధర్మవరము అనేది అటు వరదాపురం సూరి కావచ్చు, పరిటాల శ్రీరామ్ కావచ్చు, వీళ్ళిద్దరు సత్యకుమార్ ఎవరైతే అభ్యర్థికి బీజేపీ అభ్యర్థిని సపోర్ట్ పూర్తి స్థాయిలో మొదటి నుంచి చేసుంటే 100% అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ లాస్ట్ మినిట్లో కొంచెం మిరాకిల్స్ జరిగి ఎలక్షనీరింగ్ బాగా చేసుకున్నారని సర్వే మనకు తెలుస్తుంది. కాబట్టి అది కీన్ కంటెస్ట్లో ఏదైనా జరగవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే మార్నింగ్ బాస్ ఈసారి ఓడిపోయే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ధర్మవరం, అండ్ మడకశిర, సింగనమల, అది ఇంకొకటి మడకశిర, సింగనమల అండ్ అనంతపురం అర్బన్ ఈ నియోజకవర్గాల్లోకి వచ్చేసరికి కొంచెం అనంతపురంలో అంటే ఎక్సెప్ట్ బాలకృష్ణ గారు కొన్ని సెగ్మెంట్లో క్యాండిడేట్స్ని టీడీపీ మార్చింది కదా, అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా టీడీపీ? కొంచెం ప్రభావం. అంటే అనంతపురం ఎంపీగా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన అంబికా లక్ష్మీనారాయణ గారికి టికెట్ ఇవ్వడం ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ అటు సైడ్ హిందూపూర్ పార్లమెంటుకు కురబ సామాజిక వర్గానికి సంబంధించిన, అంటే అక్కడ కమ్యూనిటీస్ మెయిన్ అన్నమాట, బోయ వాల్మీకి, కురబ కమ్యూనిటీస్ ఇద్దరిని కరెక్ట్గా సోషలైజింగ్ కరెక్ట్గా చేసుకున్నారు. కాబట్టి ఆ ఈక్వేషన్ అనేది 100% అసెంబ్లీస్ మీద పడుతుంది. అండ్ ఈసారి అనంతపురం జిల్లాలో హిందూపురం మాత్రం భారీ మెజార్టీ అనేది 100% రాబోతుంది. అండ్ ఉరవకొండ కూడా ఈసారి గెలుస్తుంది. అండ్ ద స్టేట్లో గవర్నమెంట్ కూటమి వస్తుంది. ఆ ఈక్వేషన్ అనేది కొంచెం ఇంతకుముందు ఉన్న ఈక్వేషన్ ఏదైతే ఉందో మారే అవకాశం ఉన్నాయి. అన్ని నియోజకవర్గంలో పాపం ఆ ఈక్వేషన్ వినిపించింది. కానీ ఈసారి 2 కూడా అక్కడ ఆయన గెలుస్తున్నాడు, ఇక్కడ స్టేట్లో గవర్నమెంట్ కూడా వస్తుంది, నో డౌట్. అక్కడ బాలకృష్ణ గారి మెజారిటీ ఎంత ఉండొచ్చు? 30+ ఉంటుంది, 30,000+ ఉంటుంది. ఓకే, మనం జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ చెప్పలే ఇందాక. జగన్మోహన్ రెడ్డి గారికి 25 వరకు వస్తుంది, 20-25 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ తగ్గుతుంది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పులివెందుల్లో అసెంబ్లీ సెగ్మెంట్, తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా టీడీపీకి వేశారు. అంటే గ్రాడ్యుయేట్స్లో ఎంతమంది వ్యతిరేకత ఉందనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అక్కడ. రైట్. ఇక చిత్తూరు జిల్లాకు వచ్చేప్పటికి 14 7 కూటమికి, 6 వైఎస్ఆర్సీపీకి, 1 ఇతరులు అన్నారు. ఇన్ఫాక్ట్ మరి టీడీపీ చాలా బలంగా పెనట్రేట్ అయిందనుకుంటే సగం స్థానాలకి కన్ఫైన్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? 100% టీడీపీ అనేది ఓట్ షేర్ పెరిగింది. కానీ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో పూతలపట్టు, జీడి నెల్లూరు అటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో అంతే కొంచెం కాంప్లికేషన్. అభ్యర్థులు కొంచెం ఎలక్షనీరింగ్ చేసుకోకపోవడం, ఓటర్స్ని పూర్తిగా కనెక్ట్ చేసుకోకపోవడం అనేది కొంచెం అదేంది. అంటే ఓటేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థి కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా, దానివల్ల కొన్ని ఈక్వేషన్స్ మానే. అండ్ చిత్తూరు టౌను, కుప్పము, నగరి, శ్రీకాళహస్తి, పలమనేరు, మదనపల్లి కూడా చిత్తూరుకు వస్తుంది. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు, కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఏంటంటే కొంచెం మైనస్లో ఉంది పూర్తిగా. దానివల్ల ఏమవుతుందంటే చిత్తూరులో 7 అనేది 8 అయ్యే అవకాశం ఉంది. ఓకే, 1 స్థానం పెరిగే అవకాశం ఉంది. అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అక్కడ పూర్తి స్థాయిలో ఏంటంటే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత. అండ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయడం, వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి కంటెస్ట్ చేయడం, వాళ్ళ కుటుంబం మీద కొంచెం సానుభూతి పెరగడం, అంటే ప్రజల్లో అంటే రెడ్డి సామాజిక వర్గంలో కొన్ని ఓటర్లలో చీలికలు ఏర్పడింది, స్ప్లిట్ అయింది. దానివల్ల ఏంటంటే టీడీపీ కొంచెం బలపడిందని చెప్పుకోవాలి. అదర్స్ అంటే సత్యవేడు వేస్తున్నారా మీరు? సత్యవేడు యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే సత్యవేడు జేడీ రాజశేఖర్ వ్యక్తిగతంగా కాకుండా
ఆ నలుగురు మధ్య పోటీ జరిగింది అక్కడ. రైట్. ఎట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఇప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే. ఆదిమూలం. అయితే ఆ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ క్యాడర్ అంతా కూడా అతనికి యాంటీగా పనిచేసిన వాళ్ళే. అయితే ఎప్పుడైతే అతనే తీసుకొచ్చి మళ్ళీ టీడీపీలో పెట్టినప్పుడు ఏమైందంటే ఆ టీడీపీ ఇన్ఛార్జ్ ఎప్పటిదాకా పాతుకుపోయిన జేడీ రాజశేఖర్ ఏం చేశాడంటే జేడీ రాజశేఖర్కి ఏమైంది అన్యాయం జరిగింది. అప్పుడు టీడీపీ క్యాడర్ అంతా నువ్వు రెబల్గా పోటీ చేయమని ఆయన తీసుకొచ్చి పోటీ చేయించడం జరిగింది. రైట్. అంటే ఈయన వ్యక్తిగతంగా అంటే పోల్ మేనేజ్మెంట్లో ఈయన జీరో, ఇద్దరితో కంపేర్ చేస్తే పోల్ మేనేజ్మెంట్లో జీరో, పార్టీలు అంటే పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే కానీ ఇతనికి గ్రామాల్లో ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఏంటంటే కొంచెం ఓట్ని షిఫ్ట్ చేసి రైట్. అండ్ ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు స్ట్రాంగ్గా పనిచేశారు. ఒకటి జేడీ రాజశేఖర్ అయితే ఇంకొక అభ్యర్థి ఎన్ఆర్ఐ అభ్యర్థి అతను పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకున్నాడు. అంటే టీడీపీ వైసీపీ అభ్యర్థితో కంపేర్ చేస్తే అతను బాగా ఖర్చు పెట్టుకున్నాడు. రైట్. సో అక్కడ ఏదైనా జరగవచ్చు కానీ టీడీపీ వైసీపీ అభ్యర్థి గెలవడు. ఎంటైర్ 175 సెగ్మెంట్స్లో అదొకటే ఇతరులకి అదొకటి కొంచెం ఈక్వేషన్స్ ఉన్నాయి. రైట్. అండ్ చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత ఉండొచ్చు? చిత్తూరు కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారికి 25,000 ప్లస్ ఉంటుంది కానీ 25,000 బిలో ఉండదు, మంచి మెజారిటీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి కాస్త అటు ఇటుగా ఉంటుంది. 25,000 చాలా బెట్టింగ్లో అవుతున్నాయి, బెట్టింగ్ల మెజార్టీల మీద. మొన్న ఎవరో కొంతమంది అన్నారు చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ కన్నా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడుది లోకేష్ది కలిపి జగన్ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని. కాకపోతే ఏంటంటే 4 నియోజకవర్గాల్లో పిఠాపురం కావచ్చు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మంచి మెజార్టీ వస్తుంది, లోకేష్కి కొంచెం ఒక 15,000 మెజార్టీ తక్కువ కనబడుతుంది. అండ్ హిందూపురం బాలకృష్ణయ్యకు 30,000 ప్లస్ కనబడుతుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడుకి 12% లీడ్లో కానీ 12 to 14 అంటే 20 to 30 మధ్యలో మెజార్టీ కనబడుతుంది. సో 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ. రైట్. ఒకసారి కింద నుంచి ఎంపీ స్థానాలు, చిత్తూరు ఎంపీ స్థానానికి ఎలా ఉందండి? అంటే ఇక్కడ మనం టోటల్ 25 ఎంపీ స్థానాల్లో తిరుపతి కావచ్చు, తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి, తర్వాత కడప పార్లమెంటు, తర్వాత నంద్యాల పార్లమెంటు, తర్వాత కర్నూలు పార్లమెంటు, ఈ 5 కడప, కర్నూలు, రాజంపేట, నంద్యాల, తర్వాత తిరుపతి, అక్కడ అరకు, ఈ 6 పార్లమెంట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. రైట్. అండ్ మిగిలిన అన్ని పార్లమెంట్లో కూటమి అభ్యర్థులు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు, బీజేపీ అభ్యర్థి. పురంధరేశ్వరి, దగ్గుపాటి పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి కంటెస్ట్ చేసే దాంట్లో నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గారు మంచి మెజార్టీతో, ఈ ముగ్గురు అంటే బీజేపీ పోటీ చేసే 6 3 గెలుస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి అంటే మిగిలిన 3 కొంచెం ఛాన్సెస్ తక్కువ, కానీ కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్ ట్రాన్స్ఫర్ అయిందని నేను ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అది ఎంతవరకు అయింది మనం రేపు ఇచ్చే దాంట్లో చెప్పుకోవచ్చు మనం క్లియర్గా. సో ఒకవేళ వస్తే అదొకటి యాడ్ అవ్వచ్చు. 3 అయితే కన్ఫర్మ్ బీజేపీకి. అండ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే 2 పార్లమెంట్లలో కూడా మచిలీపట్నం కావచ్చు, అటు కడప అదే కాకినాడ కావచ్చు, ఈ 2 పార్లమెంట్లు వాళ్ళు గెలుచుకుంటున్నారు, జనసేన గెలుచుకుంటున్నారు. సో క్లియర్గా చెప్పాలంటే కూటమికి 18 నుంచి 20 వచ్చే అవకాశం అయితే క్లియర్గా ఉంది. 18 అయితే మినిమం, 5 లేదా 6 అంటే 5 లేదా 6 అంతే రైట్ ఓవరాల్గా. నెక్స్ట్ చూద్దాం. అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చేప్పటికి శ్రీకాకుళం ఓకే వస్తే ఇచ్చాపురం కూటమి అభ్యర్థి అన్నారు. అవును, ఇక ఇది మనం ప్రీపోల్లో ఇచ్చాము. యాక్చువల్గా పలాస వైసీపీ ఆ రోజు ఓట్ షేర్ ఎక్కువ ఉందని ఇవ్వడం జరిగింది. బట్ ఎలక్షనీరింగ్లో టీడీపీ అభ్యర్థి కొంచెం బాగా చేసుకున్నారు, అది మారే అవకాశం ఉంది చెప్తున్నాను కదా. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, పాలకొండ, రాజం, ఎచ్చర్లలో ఎచ్చర్ల, పాలకొండ, పలాస 3 వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. బట్ పలాస మారుతుంది ఈసారి. సో నెక్స్ట్ చూస్తే కనుక నర్సన్నపేట, నర్సన్నపేట శ్రీకాకుళంలో అంటే ఆ రెండిట్లో కూడా కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు, రామదాల వలస కూడా. అండ్ విజయనగరం జిల్లాకు వచ్చేసరికి మనకు 9 కాన్స్టిట్యున్సీలు కదా ఇక్కడ. 9లో మనకు విజయనగరము, అదే కురుపాం ఏజెన్సీ ఏరియాలు, కురుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల అనేది వైసీపీకి ఇవ్వడం జరిగింది. బట్ పోస్ట్ పోల్లో మనకు నెల్లిమర్ల లోక మాధవి జనసేన నుంచి గట్టి ఫైట్ ఇచ్చారని విన్నాం. అదేవిధంగా పార్వతీపురం ఈసారి టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. అండ్ మిగిలిన అన్నింటిలో కూడా కూటమి అభ్యర్థులు ఏదైతే ఉన్నాయో విజయనగరము, శృంగవరపుకోట, బొబ్బిలి ఏదైతే ఇచ్చామో వీటికి తోడు కొంచెం పార్వతీపురం యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే విశాఖ జిల్లాకు వచ్చేప్పటికి విశాఖ సిటీలో మొత్తం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్
ఒక నార్త్ మినహా నార్త్ చెప్పాను కదా ఇందాక క్లీన్ కంటెస్ట్ ఇచ్చాను. బీజేపీ అభ్యర్థి టైట్ ఫైట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూటమి గెలవబోతుంది. విశాఖ నార్త్, విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ మూడు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. భీమిలి కూడా కూటమి, గాజువాక, ఎలమంచిలి ఇక్కడ జనసేన ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. భీమిలి, గాజువాక, ఎలమంచిలి, చోడవరం, అనకాపల్లిలో. అట్ ద సేమ్ టైం పాయకరావుపేట ఫైట్ అయ్యింది, బట్ పాయకరావుపేట కూడా గెలవబోతున్నారు వంగలపూడి అనిత. నర్సీపట్నం, పెందుర్తి వాళ్ళు గెలుస్తున్నారు. పాడేరు, అరకు మాత్రం వైఎస్ఆర్సీపీ. అంటే ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ లో ఎక్కువ వైసీపీ ప్రాబ్లమ్స్, అంటే ఏజెన్సీ ఏరియాలో వైసీపీ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంది కనిపిస్తుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి, అక్కడే మాడుగుల, నర్సాపురం. మాడుగుల మనం ఇందా మాట్లాడుకున్నట్టు వైఎస్ఆర్సీపీ కొంచెం అనుకూలంగా ఉంది. అండ్ అక్కడ డిప్యూటీ సీఎం కుమార్తె నుంచి అవును అనుకూలంగా. ఇప్పుడు వెస్ట్ గోదావరికి వచ్చేప్పటికి నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, పోలవరం చెప్పాము. మన గోపాలపురం కొంచెం టైట్ ఉంది. చింతలపూడి మనం ఇందా మాట్లాడుకున్న దాంట్లో చింతలపూడి మర్చిపోయాం. గోపాలపురం, చింతలపూడి వైసీపీకి అనుకూలంగా ఉంది. బట్ స్లైట్ ఎడ్జ్ ఇప్పుడు గోపాలపురం ఆఫ్టర్ పోస్ట్ ఎలక్షన్స్ అనేది కొంచెం చూస్తే వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఓడిపోయే ప్రమాదం ఉంది అక్కడ. వెస్ట్ గోదావరి క్లీన్ స్వీప్ అవకాశం ఉంది ఒక రకంగా. చింతలపూడి ఒకటి వైసీపీకి అనుకూలంగా ఉంది. ఆచంట కూడా కూటమి రఘురామకృష్ణరాజు గారు అవును గెలవబోతున్నారు. కాకపోతే కొంత మెజారిటీ తగ్గుతుంది, మంచిగా గెలవబోతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఈస్ట్ గోదావరి మనకు టోటల్ 19 కాన్స్టిట్యున్సీస్. 19లో మనకి ఇక్కడ అనపత్తి టైట్ ఫైట్ ఇస్తుంది. బట్ స్లైట్ ఎడ్జ్తో ఆఫ్టర్ పోలింగ్ ఏమైందంటే స్లైట్ ఎడ్జ్తో నల్లమల్ల గెలవబోతున్నాడు అక్కడ, అంటే బీజేపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం. అవును. అండ్ రామచంద్రాపురం వైసీపీ గెలుస్తుంది. రాజోలు కూడా వైసీపీ గెలుస్తుంది. గన్నవరం వైసీపీ గెలుస్తుంది అక్కడ. అండ్ అంటే కూటమికి ఈస్ట్ వెస్ట్లో వెస్ట్ కన్నా ఈస్ట్లో కొంచెం ఎక్కువ సీట్లు పోయే అవకాశం ఉంది. కొత్తపేట అండ్ రంపచోడవరం ఇందాక మనం మాట్లాడుకుంటూ వైసీపీ ఉంది. ఈసారి తుని కూడా యనమల దివ్య గెలుస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత. అవును, యాక్చువల్గా అక్కడ కొంచెం ఎఫెక్ట్ ఉండే వాళ్ళ కృష్ణుడితోటి అక్కడ. బట్ ఏమైందంటే లాస్ట్లో ఓటర్స్ అందరూ కూడా మహిళా సెంటిమెంట్ ఒకటి, టీడీపీ వేవ్ ఒకటి, జనసేన ఎఫెక్ట్ అన్నీ కలిపి తుని కూడా గెలవబోతున్నారు ఈసారి. మిగిలిన అన్ని నియోజకవర్గాలు కొత్తపేట కావచ్చు, మండపేట కావచ్చు, రాజానగరం కావచ్చు, రాజమండ్రి సిటీ, రూరల్, జగ్గంపేట ఈ అన్నింటిలో కూడా కూటమి అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ కృష్ణా వచ్చేప్పటికి కాయకలూరు కూటమి, నూజివేడు కూటమి, గుడివాడ, గన్నవరం, పెడన, మచిలీపట్నం, పామర్. ఇందా మనం మాట్లాడుకున్నట్టు పామర్ టైట్ ఫైట్ నడిచింది. బట్ పామర్ అనేది మరి టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఒకటి వైసీపీకి. అవును, తిరువురు వైసీపీకి ఎడ్జ్ ఉంది. కాయకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ 100% గెలుస్తున్నారు. వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి. కాన్స్టిట్యున్సీలో తమ్ముడు చేసిన సర్వీసెస్ ఎక్కువ ఉన్నాయి. బీజేపీ కన్నా సింబల్ కన్నా వ్యక్తిగత ఇమేజ్ కొంచెం తనని మంచి మెజార్టీతో గెలిపించిపోతుంది. సో కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ వీళ్ళందరూ. కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఈసారి అంటే రావి వెంకటేశ్వరరావు కావచ్చు, వెనుగండ్ల రాము ఇద్దరు స్వయం కృషి. యాక్చువల్గా రావి వెంకటేశ్వరరావుకి టికెట్ వస్తుంది అనుకున్నారు, ఇవ్వలేదు. బట్ వెనుగండ్ల రాముకి ఇచ్చిన తర్వాత ఇద్దరు కలిసి పని చేసుకొని. అండ్ అక్కడ టీడీపీ క్యాడర్ కావచ్చు, అక్కడ గుడివాళ్ళు అబ్జర్వ్ చేసిందంటే ఎలక్షన్స్కి ముందు ప్రతి గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరూ కూడా టీడీపీలో చేరడం అనేది, అంటే లోకల్ క్యాడర్ అంతా కూడా భారీ చేరికలు జరగడం అనేది ముందే అక్కడ గెలుపుని డిసైడ్ చేసినట్టు అనిపించింది అనమాట అక్కడ. ఇక గన్నవరంకి వచ్చేసరికి ఏంటంటే యార్లగడ్డ వెంకట్రావుకి, వల్లభనేని వంశీకి టైట్ ఫైట్ నడిచింది వాస్తవానికి. యార్లగడ్డ వెంకట్రావు ఈసారి ఇక్కడ ఒక 5,000 మెజారిటీతో, 5 నుంచి 10 మధ్యలో తక్కువ మెజారిటీ వస్తుంది, ఎక్కువ రాదు, స్వల్ప మెజారిటీ తోటి యార్లగడ్డ వెంకట్రావు. కొడాలి నాని మెజారిటీ ఆయన మీద వెనుగండ్ల రాము మెజారిటీ ఎంత ఉంటుంది? 15+ ఉంటుంది అక్కడ గుడివాడ. ఓకే. సో పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామరిగడ్డలో లాస్ట్ మినిట్లో మరి జనసేన అభ్యర్థి తెలుగుదేశం నుంచి వచ్చిన జనసేన లేదు. అక్కడ మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గం అనేది బలమైన సామాజిక వర్గం అవనిగడ్డ. అండ్ అభ్యర్థి కూడా జనసేన అభ్యర్థి అయ్యేసరికి అటు సోషల్ ఇంజనీరింగ్ కమ్మ కానీ కాపు కానీ. అండ్ అభ్యర్థి తెలుగుదేశం నుంచి వచ్చి జనసేనలో చేరిన. అవును, అయినా కూడా లేదు అక్కడ జనసేన ఓట్లని టీడీపీకి ట్రాన్స్ఫర్ అయినాయి, టీడీపీ ఓట్లని జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్ని నియోజకవర్గాల్లో. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మొత్తం అక్రాస్ ద స్టేట్. అక్కడ ఎక్కడన్నా మీకు అనుమానం కనిపించిన నియోజకవర్గాలు 1-2 ఉన్నాయా? అంటే అక్కడక్కడ ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ చెప్పాలంటే కమ్మ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న దగ్గర ఏంటంటే కొంచెం కాపు సామాజిక వర్గంలో 20%. ఉదాహరణకు చెప్పాలంటే విజయవాడ వెస్ట్ అక్కడ కాపు సామాజిక వర్గంలో ఓట్లు చీలిపోయినాయి. అలాంటి జరిగినాయి.
కానీ అక్కడ గెలుపుని ప్రభావితం చేసే అంతగా అయితే జరగలేదు. చెల్లలేదు. నెక్స్ట్ కృష్ణాలోనే పెనమలూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్. అవును, యాక్చువల్లీ విజయవాడ వెస్ట్ ఆ రోజు ప్రీపోల్ ముందు చెప్పాం కదా, ప్రీపోల్కు ముందు వెస్ట్ అయితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. బట్ తర్వాత జరిగిన పరిణామాలు, 3 days జరిగిన పరిణామాలు ఏంటంటే ఆసిఫ్ కంటే ఒక అడుగు ముందు ఎలక్షనీరింగ్ చేసుకోవడంలో సుజనా చౌదరి గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఆఫ్టర్ పోలింగ్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే విజయవాడ వెస్ట్ కూడా ఈసారి కూటమి గెలవబోతుందని ఇవ్వడం జరిగింది. రైట్. విజయవాడ ఈస్ట్లో టైట్ ఫైట్ అంటారా? గద్దె రామ్మోహన్కి ఇక్కడ ఏంటంటే ఇతనికి మాస్ ఫాలోయింగ్. దేవినేని అవినాష్ ఏంటంటే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా కాన్స్టిట్యున్సీలో పట్టుకునే ఉన్నాడు, కాన్స్టిట్యున్సీ పట్టుకొని ప్రతి ఓటర్ని కనెక్ట్ చేసుకొని ఒక డేటాను ఫాలో అయ్యి వెళ్ళాడు. సో ఇక్కడ ఎలక్షనీరింగ్లో మళ్ళీ గద్దె రామ్మోహన్తో కంపేర్ చేస్తే అవినాష్ కొంచెం ఎక్కువ చేశాడు. దానివల్ల అది కొంచెం టైట్ ఫైట్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ స్లైట్ ఎడ్జ్తో గద్దె రామ్మోహన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అక్కడ. ఇక మైలవరం, నందిగామ. ఇక మైలవరం గురించి ఇందా మనం మాట్లాడుకున్న సామాన్. ఇక నందిగామ, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య ఈసారి గెలవబోతున్నాడు. నందిగామ నుంచి సౌమ్య కూడా గెలవబోతున్నారు. ఇక్కడ మనం ఇందా మాట్లాడుకున్నట్టు ఇక గుంటూరు 16 సెగ్మెంట్లు కనుక చూస్తే 17 ఉంటాయి. పెదకూరపాడు వైసీపీ, తాడికొండ కూటమి, సరే రాజధాని ప్రాంతం మంగళగిరి లోకేష్, పొన్నూరు కూటమి అన్నారు, వేమూరు, రేపల్లె, తెనాలి మొత్తం కూటమే. అంటే నాదెళ్ల మనోహర్ గారి మెజారిటీ ఎంత ఉండొచ్చు? నాదెళ్ల మనోహర్కి పెద్ద మెజారిటీ రాదు, తక్కువ మెజారిటీ. ఎందుకంటే అక్కడ టీడీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా యాంటీగా చేసుకుంటూ వచ్చారు ఆలపాటి రాజా గారు. అక్కడ లాస్ట్ మినిట్లో కొన్ని ఈక్వేషన్స్ మారి గెలుపు అయితే డిసైడ్ అయింది. బట్ మెజారిటీ అనేది 10 నుంచి 15 మధ్యలో ఉంటుంది, ఎక్కువ మెజారిటీ ఉండదు అక్కడ. అంటే 6 to 7% మధ్యలో ఉంటుంది. అదే బాపట్ల, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ వైసీపీ ఇచ్చారు. బాపట్ల కోన రఘుపతి కనెక్ట్ అయి ఉన్నాడా? యాక్చువల్గా బాపట్ల ఎలక్షన్స్కి ముందు ఒక 1 week ముందు ఏం జరిగింది అంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరడం అనేది ఈ వర్మకి, నరేంద్ర వర్మకి కలిసి వచ్చింది లాస్ట్ మినిట్. ఒకవేళ అతను రాకపోయి ఉంటే ఆయన 100% అది వైసీపీ గెలుచుకునే స్థానం అది. ఆయన రావడం వల్ల ఏంటంటే ఈయన గెలవడం 3 నుంచి 5 వేల మెజార్టీతో గెలవబోతున్నాడు క్లియర్గా అక్కడ. నెక్స్ట్ పత్తిపాడు రామాంజనేయులు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన టీడీపీ నుంచి చాలా బలంగా పనిచేశారు, మంచి ఎలక్షనీరింగ్ కూడా చేశారు. బట్ స్టిల్ వైసీపీ ఇండికేట్ చేస్తుంది. అక్కడ టీడీపీలో వర్గపూర్ ఉందండి. ఆ వర్గపూర్ అనేది కొంచెం అతన్ని బ్యాక్ స్టెప్ ఇచ్చి. రైట్. గుంటూరు వెస్ట్ కూటమి గెలుస్తుంది. అక్కడ మంత్రి విడుదల రజని చాలా బలంగా ఎలక్షనీరింగ్ చేశారు. ఆపోజిట్ వ్యక్తి కూడా సేమ్. అంటే అక్కడ టీడీపీ సైంటిఫిక్గా సోషల్ ఇంజనీరింగ్ చేసి అభ్యర్థిని అకామిడేట్ చేయడం అనేది సక్సెస్ అయ్యారు అక్కడ. అలాగే చిలకలూరుపేట కూటమి. అవును, పత్తిపాటి పుల్లారావు గారు గెలుస్తున్నారు. నరసరావుపేట టైట్ ఫైట్ ఇందాక చెప్పాము, అది వైసీపీ ఖాతాలో పడుతుంది. సత్తెనపల్లి రాంబాబు గారు ఓడిపోతున్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు గెలవబోతున్నారు. వినుకొండ జీవి ఆంజనేయులు గారు గెలుస్తున్నారు. ఇక్కడ గురజాల ఎరపతినేని గారు 18,000+ మెజారిటీతో గెలుస్తున్నాడు. 18,000+. సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది అక్కడ. మీరు చూసుండే చల్లర్లు కూడా జరిగినాయి అక్కడ పల్నాడు ప్రాంతంలో. అండ్ మాచర్ల బ్రహ్మారెడ్డి ఇంకో 17th. నెక్స్ట్ మాచర్ల బ్రహ్మారెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారు. జూలకంటి బ్రహ్మారెడ్డి. ఇక ప్రకాశం జిల్లాకు వస్తే చీరాల, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు వైసీపీకి ఇచ్చారు మీరు. అవును, చీరాల కూడా కంటే చీరాల్లో కరణం వెంకటేష్, ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ వర్సెస్ కరణం వెంకటేష్ వర్సెస్ వైసీపీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి తను యాదవ్ కొండ యాదవ్. అయితే ఇక్కడ కరణం బలరాం ఫ్యామిలీకి వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ ఉంది. ఒక రేషియోలో కరణం బలరాం టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తాడని ఈక్వేషన్స్ కూడా అక్కడ జరిగినాయి. అదే టైంలో ఆమంచి కృష్ణమోహన్ అక్కడ ఇండిపెండెంట్గా వేయడం అనేది కొంత ఈక్వేషన్స్ దారితీస్తుంది. ఈ ట్రయాంగిల్ వార్లో కరణం వెంకటేష్ ఒక 5,000 మెజారిటీతో గెలవబోతున్నాడు. అక్కడ గెట్టిన పడుతున్నాడు. ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థి, మంచి ఎలక్షనీరింగ్ చేసుకున్నారు ఆయన. చంద్రశేఖర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాక్చువల్గా కొండైపీ అతన్ని, తాడిపత్రి చంద్రశేఖర్. అయితే ఎలక్షనీరింగ్ చేసుకోవడంలో మంచిగా మొదటి నుంచి కూడా. అండ్ అక్కడ ఇంతకుముందు ఉన్న మాజీ మినిస్టర్ సురేష్ ఉంటే ఓడిపోయేవాడు. కానీ అక్కడ అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ పార్టీ మార్చి మంచి పని చేసుకొని అక్కడ ఎర్రగొండపాలెం వైసీపీ గెలుస్తుంది. గిద్దలూరు కూడా వైసీపీ ఖాతాలోనే ఉంది. కందుకూరు
యాక్చువల్గా వైసీపీ గెలవాల్సిన కాన్స్టిట్యున్సీ అది. ఇద్దరు పోల్ మేనేజ్మెంట్ అంటే మధుసూదన్ కావచ్చు, ఇటు ఇంటూరు నాగేశ్వరరావు కావచ్చు, ఇద్దరు ఎలక్షనీరింగ్ బాగా చేసుకున్నారు. అంటే ఇద్దరిని ఓటర్లు ఆకర్షణలో, బట్ స్వల్ప తేడాతో 3,000 to 5,000 తేడాతో ఇంటూరు నాగేశ్వరరావు గెలుస్తున్నాడు అక్కడ. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ చెప్తారు. ఇటు చూస్తే కనిగిరి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, అవును, ఆయనకి ఛాన్సెస్ బ్రైట్ అని ఇంతకుముందు నుంచి వస్తున్నాయి. దర్శి, ఒంగోలు, కొండెపి, సంతనూతలపాటు కూడా కూటమి అభ్యర్థులు పడబోతున్నాయి. ఎస్ఎన్ పాడు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ గెలవాల్సిన స్థానం. బట్ లాస్ట్ మినిట్లో విజయ్ కుమార్ కొంచెం కష్టపడి వర్క్ చేసినట్టు, అంటే పబ్లిక్ నుంచి కొంచెం మంచి పాజిటివ్ వేవ్స్ ఉంటాయి. అంటే సంతనూతలపాడు మీద చుట్టూ ఉన్న కాన్స్టిట్యున్సీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అండ్ ప్రకాశంలో మంచి రెవెన్యూ కాన్స్టిట్యున్సీ అంటాం సంతనూతలపాడు. ఇక ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏంటి ప్రాబ్లం, ఎందుకు వచ్చింది? ఆయన చిట్ట చివరి నుంచి దాకా హోప్స్ ఉన్నట్టున్నారు. అంటే అక్కడ జనార్దన్ రెడ్డికి, సారీ దామచర్ల జనార్దన్కి మంచి వెయిట్ ఉంది. గతంలో అక్కడ మేము సర్వే చేసినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంగోలు టౌన్ని డెవలప్ చేసింది ఏమి తప్ప, ఇప్పుడున్న ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే ఏం చేసింది లేదు అని ఒక ఈక్వేషన్ ప్రజల్లో నాటుకుపోయింది. అంటే దాన్ని పట్టుకోవాలి, అసలు ఒంగోలు టౌన్ పట్టుకోవాలి, ఒంగోలు మీద మొత్తం కూడా. దానివల్ల ఈ ఇద్దరు ఎమ్మెల్యేని కంపేర్ చేసుకున్నప్పుడు జనార్దన్కి కొంచెం మంచి వెయిట్ ప్రజల్లో ఉంది. మళ్ళీ ఒకసారి డెవలప్ చేసుకుందాం ఒక ఉద్దేశంతో అయితే దామచర్ల జనార్దన్కి అక్కడ ఈక్వేషన్స్ అక్కడ మనం 2 సార్లు సర్వే చేసాం. ఇప్పుడు కదా 2022లో కూడా జనార్దన్కే ఫేవర్ ఉంది. రైట్. నెక్స్ట్ దాని కిందకే వస్తుంది కావలి సెగ్మెంట్. ఇది నెల్లూరు కిందకి వస్తుంది. నెల్లూరు జిల్లా కిందకి వస్తే కావలి, అలాగే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి. ఇది మనం యాక్చువల్గా ప్రీపోల్ ఇచ్చామండి 10. కావలి యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండాల్సిన నియోజకవర్గం. లాస్ట్ మినిట్లో అల్లూరు మండలం అని ఒకటి ఉంటుంది కావలిలో. అవును. ఈ అల్లూరు మండలం అనేది కొంచెం వైసీపీకి స్ట్రాంగ్గా ఉన్న మండలం. అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే లాస్ట్ మినిట్లో బీదా రవిచంద్ర యాదవ్, మన బీదా మస్తాన్, మా ఎమ్మెల్సీ రవిచంద్ర యాదవ్ సొంత మండలం ఓన్ చేసుకొని ఎలక్షనీరింగ్ అనేది బాగా చేసి ప్రజల్ని బాగా కనెక్ట్ చేసుకున్నట్టు తెలిసింది అక్కడ. అంటే ఆఫ్టర్ పోలింగ్ ఏం జరిగిందంటే అది కొంచెం స్వల్ప మెజార్టీతోటి టీడీపీ కూటమి అభ్యర్థి గెలుస్తున్నాడు. అండ్ ఆత్మకూరు అనేది ఆ రోజు ఏదైతే ఉందో మళ్ళీ రేపు కూడా అదే ఉండబోతుంది వైసీపీ. కొవ్వూరు కూడా ఈసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవబోతున్నారు. యాక్చువల్గా మొన్న వైసీపీకి ఎడ్జున్న కొవ్వూరు ఇప్పుడు టీడీపీ కూటమి ఖాతాలో పడిపోతుంది. అండ్ సర్వేపల్లి 20 సంవత్సరాల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అక్కడ, టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి. అండ్ సూళ్ళూరుపేట సేమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఇక వెంకటగిరి, ఉదయగిరి కీన్ కంటెస్టెంట్ ప్రజెంట్. మిగిలిన అన్ని నియోజకవర్గాలు అయితే కడప సరే, ఒక కమలాపురం, జమ్మలమడుగు మినహా పైన 5 సెగ్మెంట్లు, 6 సెగ్మెంట్లు పొద్దుటూరు, మైదుకూరు కూటమి గెలుస్తుంది. ఈ 2 కమలాపురం, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు బాగా చేసుకున్నారు. ఎడ్జ్ బాగుంది, ఎడ్జ్ ఉన్నది. అంటే చెప్తున్నాం కదా సైలెంట్ ఓటింగ్ జరిగింది అక్కడ. సింబల్ అనేది వెళ్ళిందా లోపలికి, సింబల్ అంటే ఆదినారాయణ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నాడని వెళ్ళింది. కానీ ఈ కూటమి అనేసరికి ముసలి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే సైకిల్ ఎత్తుకుంటారు. కానీ ఇతనికి ఓటు అనేది పువ్వు గుర్తు కాబట్టి అక్కడ ఒక 2-3 వేలు ఓటు క్రాస్ అయ్యిద్దని ఒక అంచనాలు ఉన్నాయి. దానివల్ల కొంచెం ఫైట్లో ఇచ్చాం. ఒకవేళ అది ఆ ఓటు క్రాస్ కాకుండా డైరెక్ట్ ఇటు వచ్చిందంటే 100% గెలుస్తుంది అక్కడ. బద్వేలు, రాజంపేట, కడప, కోడూరు. యాక్చువల్గా రాజంపేట టీడీపీ గెలవాల్సిన కాన్స్టిట్యున్సీ. టీడీపీ అభ్యర్థిని సరిగ్గా పెట్టడంలో అక్కడ టీడీపీ పార్టీ కొంచెం దెబ్బతింది. అంటే అక్కడ చెంగల్రాయుడు ఉన్నాడు, జగన్మోహన్ రాజు ఉన్నాడు, వీళ్ళిద్దరిని కాదని సుబ్బారావుని పెట్టడం. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థితో కంపేర్ చేస్తే టీడీపీ అభ్యర్థి ఎలక్షనీరింగ్లో పూర్తిగా కానీ మీరు అన్నట్టు రాజంపేట చాలా బలమైన కాన్స్టిట్యున్సీ టీడీపీకి. అండ్ కోడూరు గెలుస్తుంది ఈసారి. కోడూరు జనసేన అభ్యర్థి. అండ్ రాయచోటి మళ్ళొకసారి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పులివెందుల వైసీపీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ ఎంత ఉండబోతోంది? 25,000 వరకు ఉండొచ్చు. అంటే యాక్చువల్గా మాకు వచ్చింది 12 to 14% లీడ్ వచ్చింది. 12 అంటే 22-24,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ కర్నూలు మనం 14 సెగ్మెంట్లో కూటమి ఆళ్లగడ్డ, కర్నూలు, బంగానపల్లె, డోన్ అంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారిది, అవును, పత్తికొండ, ఎమ్మిగనూరు. ఈ ఉమ్మడి కర్నూలులో అండి ఆళ్లగడ్డ కూటమి గెలుస్తుంది, కర్నూలు టౌన్ గెలుస్తుంది, బనగానపల్లి గెలుస్తుంది, పత్తికొండ, డోన్ గెలుస్తుంది. అండ్ శ్రీశైలం కూడా ఈసారి బుడ్డ రాజశేఖర్ గారు గెలవబోతున్నారు శ్రీశైలంలో, అంటే ఆఫ్టర్ పోలింగ్. ఇక మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా నంది కొట్కూరు ఫైట్ ఇచ్చారు. అంటే వేరే ఇంతకుముందు వైసీపీ నుంచి నుంచున్న
అవును, ఆయన ఎమ్మిగనూరు కూడా గెలవాల్సిన కాన్స్టిట్యున్సీ కూటమి ఇచ్చాం ఆల్రెడీ. కొడుమూరు ఒకటి టైట్ ఫైట్ నడుస్తుంది ఇప్పుడు అని చెప్పాం మనకు ఇందాక మాట్లాడుకున్నప్పుడు. కొడుమూరు ఒకటి కొంచెం. నందికొట్కూరు నుంచి ఆర్థర్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచున్నారు. అంటే అక్కడ ఫైట్ సిచ్యువేషన్ ఎందుకంటే టీడీపీలో కొంచెం మంచి వర్గపోరు, అండ్ ఎట్లా అంటే లోకల్ క్యాడర్ని కోఆర్డినేట్ చేసుకోవడంలో అక్కడ కొంచెం బాగా అది అయిపోయి అది ఫైట్ నడిచింది. బట్ వైసీపీకే ఎడ్జ్ ఉంది లాస్ట్, వైసీపీకే అంటే స్వల్ప తేడా. యాక్చువల్ టీడీపీకి వెళ్ళవలసిన కాన్స్టిట్యున్సీ అది కోడుమూరు, నందికొట్కూరు, ఎమ్మిగనూరు. మంత్రాలయం, ఆదోని, ఆలూరు కూడా వైసీపీకి. యాక్చువల్ మంత్రాలయము బాలనాగిరెడ్డి టీడీపీ నుంచి తిక్కారెడ్డి కంటెస్ట్ చేయాలి యాక్చువల్గా. అక్కడ ఏం జరిగింది, బోయలు 90,000 ఉంటారు అక్కడ. అక్కడ బోయలు కూడా రెడ్లు అంటారు, 80,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. అయితే సోషల్ ఇంజనీరింగ్ కరెక్ట్ చేసి మంత్రాలయంని బోయకి సంబంధించి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే బోయ సామాజిక వర్గం నుంచి రాఘవేంద్ర రెడ్డి టికెట్ తెచ్చుకున్నాడో అతను మళ్ళీ తిక్కారెడ్డిని కలుపుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. రైట్. దానివల్ల ఏమైందంటే ఓట్ అనేది క్రాస్ అయింది. సో మంత్రాలయం టీడీపీ గెలవాలి ఈసారి. వరుసగా గెలుచుకుంటూ వస్తున్న అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే నాగిరెడ్డి గారు ఉన్నారో ఆయన మీద ఆయన గెలవాల్సిన వాడు. ఈ కోఆర్డినేషన్ ఎర్రర్ వల్ల మంత్రాలయం మళ్ళీ టీడీపీ సంబంధం. ఆదోని బీజేపీ అభ్యర్థికి కొంచెం ఎడ్జ్ ఉందని, అండ్ ఆలూరు వీరభద్రగౌడు అటు సైడ్ బోయక వాల్మీకి సంబంధించిన అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. ఆలూరు వైసీపీ ఖాతాలో గెలుస్తుంది. నెక్స్ట్ అనంతపూర్ 14 సెగ్మెంట్లో చూస్తే 10 సెగ్మెంట్లు కూటమి కనిపిస్తోంది. అవును, సింగనమల ఫైట్ చెప్పారు, మడకశిర వైసీపీ, పుట్టపర్తి. ఆఫ్టర్ పోలింగ్ ఏంటంటే ధర్మవరం ఒకటి కీన్ కంటెస్ట్ ఇవ్వడం జరిగింది. పుట్టపర్తి కానీ మడకశిర, సింగనమల ఈ మూడిట్లో వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా టీడీపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు అయితే గెలుస్తున్నారు. ఇక్కడ అనంతపురంలో చివరి నిమిషం వరకు కొంచెం అభ్యర్థిని ఖరారు చేసుకోవడంలో కూటమి, అంటే అనంతపూర్ అభ్యర్థి విషయంలో కొంచెం సీఎం రమేష్ కూడా, అంటే అక్కడ బీజేపీ అభ్యర్థి కూడా కొంచెం బాగా చేసినట్టు తెలిసింది. అటు సైడ్ బాలకృష్ణ వీళ్ళందరూ తీసుకొచ్చి పెట్టినప్పటికీ కొంచెం అభ్యర్థి అకామిడేట్ చేయడంలో కొంచెం అదైంది. అప్పటికే అనంతపురంలో ఎంతోమంది ఆస్పిరెంట్స్ ఉన్నప్పటికీ కాదని ఇంకో అభ్యర్థికి ఇవ్వడం అనేది కొంచెం కొత్తగా అక్కడ లోకల్ క్యాడర్ని ఇబ్బంది పెట్టింది. అక్కడ సో గుంతకల్లో గుమ్మనూరు జయరాము గెలుస్తున్నాడు. వైసీపీ విపరీతమైన వ్యతిరేకత లోకల్ టీడీపీ క్యాడర్లో ఉన్నప్పటికీ, అంటే యాక్చువల్గా అక్కడ లోకల్లో వెంకటశివుడు, మధుసూన్ గుప్తా, అంటే డిఫరెంట్ నలుగురు ఉన్నారు యాస్పిరెంట్స్ అక్కడ టీడీపీ నుంచి. అయితే ఇతనికి ఆలూరులో ఎమ్మెల్యేగా పనిచేసే టైంలో ఇతని మీద వ్యతిరేకత ఉంది, కానీ పార్టీతో వచ్చిన వ్యతిరేకత, వ్యక్తిగతంగా వచ్చిన వ్యతిరేకత. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ టీడీపీలో కంటెస్ట్ చేయడం జరిగింది. గుంతకల్లు, గుత్తి 2 మండలాలు అనేది టీడీపీ కంచుకోట్లు. ఈ 2 మండలాలు టీడీపీ బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. సో గుమ్మనూరు జయరాంకి అవకాశాలు ఎక్కువ. సో ఫైనల్గా సమప్ చేయండి మీరు, అంటే అవుట్ ఆఫ్ 175 సెగ్మెంట్స్ మీకు పోస్ట్ పోల్లో ప్రీ పోల్కి మధ్య తేడా చెప్పండి చాలు. ప్రీ పోల్ మనం 108 to 119 యాక్చువల్గా మేము డిసెంబర్ 30 ఇచ్చిన దాంట్లో 115 to 128 సీట్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది. మనం ఇండిపెండెంట్గా వెళ్ళి ఉంటే అంటే ఇండిపెండెంట్ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళి బీజేపీతో వచ్చడం వల్ల ఏంటంటే ఒక 10 నియోజకవర్గాల్లో మైనస్ అయిపోయి మొన్న ఇచ్చిన 108 to 119లో ఏంటంటే మేము రేపు ఒక మంచి ఫిగర్ అంటే 110 దాటుతుంది కూటమి. ఓకే, కూటమి 110 దాటుతుంది అనేది మనం రేపు అనాలిసిస్ కూడా ఇవ్వబోతున్నాం. పార్టీ పరంగా చూస్తే ఉజ్జాయింపుగా చెప్పండి, 10 బీజేపీ పోటీ చేసింది. ఆ 10లో బీజేపీ ఎన్ని సెక్యూర్ చేసుకునే అవకాశం ఉంది? పార్లమెంట్ అలాగే చెప్పారు 3 తెచ్చుకుంటుంది అని. 10 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీకి 4 స్థానాల్లో 2 స్థానాలు డైరెక్ట్ గన్ షాట్ విన్. ఇది కైకలూరు ఒకటి, విజయవాడ వెస్ట్, తర్వాత అనపర్తి నల్లమిల్లిది, తర్వాత ఈ 3 స్థానాలు ధర్మవరం. ఈ 3 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు క్లియర్గా స్పష్టంగా కనబడుతున్నాయి. మిగిలిన అన్ని నియోజకవర్గాలు జమ్మలమడుగు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ధర్మవరం కన్నా కంపేర్ చేస్తే జమ్మలమడుగు ఎక్కువ ఛాన్సెస్. అండ్ జనసేన పోటీ చేసిన స్థానాల్లో 21లో 14 నుంచి 15వ స్థానం గెలిచే అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి. అంటే వీళ్ళకి 15, వీళ్ళొక 4, 19 స్థానాలు. అండ్ టీడీపీ ఒక 80 నుంచి 85 స్థానాలు. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ అనేది ఉండడం కొంచెం కష్టకాలం. ఓకే, ఒకవేళ కీన్ కంటెస్ట్ లో ఉన్న ఇందాక 5 నియోజకవర్గాలు కనుక టీడీపీకి జత కలిస్తే అంటే పోస్ట్ పోల్ అయితే చెప్తలేదు కంఫర్టబుల్ పొజిషన్ లో, బట్ 85 స్థానాలు అయితే టీడీపీ